కోలీవుడ్ స్టార్ హీరో రవి మోహన్ అలియాస్ జయం రవి ఇటీవల కాలంలో ఆ హీరో ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ ఇప్పుడు కోలీవుడ్లో పెను సంచలనాన్ని సృష్టిస్తోంది. దానికి కారణం ఏంటంటే ఆ ప్రెస్ మీట్లో భాగంగా జయం రవి ఎంతో భావోద్వేగానికి లోనై తాను వ్యక్తిగతంగా ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నానని చెబుతూనే తన భార్య ఆర్తి తనను వేధిస్తోందని, పిల్లల్ని కూడా కలవనివ్వకుండా ఆర్తి చేస్తోంది అంటూ జయం రవి భావోద్వేగానికి లోనైనటువంటి నేపథ్యంలో అసలు ఈ ఆర్తి ఎవరు అని నెటిజన్లు ఆరా తీయడం మొదలెట్టారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆర్తికి సంబంధించినటువంటి ఒక వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది, సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. అదేంటయ్యా అంటే కోలీవుడ్లో స్టార్ హీరోగా ఉన్నటువంటి జయం రవి భార్య అయినటువంటి ఆర్తి కోలీవుడ్లోనే మరో స్టార్ హీరోతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది అనేటువంటి వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ జయం రవి భార్య అయినటువంటి ఆర్తి కోలీవుడ్లో ఏ స్టార్ హీరోతో ఆవిడ ఎఫ్ఐఆర్ పెట్టుకుంది, అసలు ఈ వార్తల్లో వాస్తవం ఉందా లేదా, అసలు ఈ వార్తలు ఎందుకు వస్తున్నాయి అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కోలీవుడ్ స్టార్ హీరో రవి మోహన్ అలియాస్ జయం రవి ప్రెస్ మీట్ ఇప్పుడు ఇండస్ట్రీలో పెను సంచలనంగా మారింది. వ్యక్తిగత విషయాల వలన తాను ఎంత సఫర్ అవుతున్నాడో జయం రవి ప్రెస్ మీట్లో చెప్పడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ముఖ్యంగా తన భార్య ఆర్తి తనను వేధిస్తోందని, పిల్లలను కూడా దగ్గరకు రానివ్వడం లేదని చెప్పడంతో ఆర్తి గురించి కొంతమంది నెటిజన్లు ఆరాలు తీయడం మొదలెట్టారు. రవి మోహన్ అలియాస్ జయం రవి అతను తన భార్యకు విడాకులు ఇవ్వకుండానే సింగర్ కెనీషాతో రిలేషన్లో ఉన్నాడని కెనీషాని అలాగే జయం రవిని కొంతమంది విమర్శించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు జయం రవి భార్య అయినటువంటి ఆర్తి కూడా కోలీవుడ్కి చెందినటువంటి ఒక స్టార్ హీరోతో ఎఫ్ఐఆర్ పెట్టుకుందని కోలీవుడ్ మీడియా కోడై కూస్తూ ఉంది. రవి మోహన్ ఫ్రెండ్ అయినటువంటి స్టార్ హీరోతో ఆర్తి ఎఫ్ఐఆర్ పెట్టుకుందని, ఈ విషయం జయం రవికి కూడా తెలుసని కోలీవుడ్ మీడియా అయితే వార్తలు ప్రచురిస్తూ ఉంది. కొన్నాళ్ల క్రితమే ఆ హీరోతో ఆర్తి రవి మోహన్కి కనిపించిందని, అంటే కొన్నేళ్ల క్రితమే జయం రవి భార్య అయినటువంటి ఆర్తి ఆ స్టార్ హీరోతో జయం రవికి కనిపించిందని, ఆ విషయం బయటికి చెప్తే పిల్లల భవిష్యత్తు పాడవుతోందని, అలాగే తల్లి ప్రేమకు పిల్లలు దూరం అవుతారని భావించే రవి మోహన్ అలియాస్ జయం రవి ఈ విషయాన్ని బయట పెట్టలేదని సోషల్ మీడియాలో వార్తలు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ విషయం బయటకు రావడంతో ఆ స్టార్ హీరో ఎవరు అని నెటిజన్లు ఆరా తీస్తూ ఉన్నారు. అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా ఆ స్టార్ హీరో ఎవరో కాదు, ధనుష్ అని టాక్ నడుస్తూ ఉంది. ధనుష్ ఆర్తిల మధ్య ఏదో జరిగిందని, ఆ విషయం రవి మోహన్కి తెలియడంతో అప్పటి నుంచి వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని చెప్పుకుంటూ ఉన్నారు. రవి ఆర్తి విడాకులకు ధనుష్ కూడా కారణమని ఈ వార్త సారాంశంగా మనమైతే విశ్లేషణ చేసుకోవచ్చు. మరి ఇందులో నిజమెంత అనేది అయితే తెలియాల్సి ఉంది. ఇది నిజమా కాదా అనేది అయితే ఇప్పటి వరకు పూర్తిగా తెలియదు. అయితే ఈ వార్త సారాంశం ప్రకారంగా చూసుకున్నట్లయితే స్టార్ హీరో అయినటువంటి ధనుష్ వల్లే ఇటు జయం రవికి జయం రవి భార్య అయినటువంటి ఆర్తికి మధ్య విభేదాలు తలెత్తాయి అన్నట్లుగా ఈ వార్త సారాంశం. అయితే మొన్న జయం రవి ప్రెస్ మీట్ పెట్టినటువంటి నేపథ్యంలో జయం రవి తన భార్య మీద కొన్ని ఆరోపణలు చేయడం, తన భార్య తనను వేధిస్తుందని, పిల్లల్ని కూడా కలవనివ్వకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది, నేను నా వ్యక్తిగత సమస్యలతో సతమతమవుతున్నానంటూ జయం రవి భావోద్వేగానికి లోనైనటువంటి నేపథ్యంలోనే జయం రవి భార్య ఆర్తి ఎక్స్ వేదికగా ఆ అంశం మీద స్పందించడం జరిగింది. ఆవిడ ఏం మాట్లాడారనేది కనుక ఒకసారి కనుక మనం చూసుకున్నట్లయితే, నిద్రపోతున్నటువంటి సింహాన్ని లేపద్దు, అందులో ఆడసింహాన్ని అసలే కెలకద్దు అన్నట్లుగా ఆర్తి ఎక్స్ వేదికగా ఆవిడ స్పందించారు. ఆవిడ ఏమన్నారు అనేది ఒకసారి కనుక మనం చూసుకున్నట్లయితే, తనను తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని తన భర్త రవి మోహన్ అలియాస్ జయం రవి చేసినటువంటి ఆరోపణలపై సతీమణి ఆర్తి ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ విషయంపై ఆమె చేసినటువంటి ట్వీట్లో భాగంగా, నిద్రపోతున్నటువంటి సింహాన్ని ఎప్పుడూ లేపకూడదు, ముఖ్యంగా ఆడసింహంతో మరింత జాగ్రత్తగా ఉండాలి. నా ఈ గౌరవప్రదమైనటువంటి మౌనాన్ని బలహీనతగా తీసుకోవద్దు. అవసరమైతే నా పిల్లలను, నా గౌరవాన్ని కాపాడుకోవడానికి
ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి లగ్జరీ జీవితాన్ని కూడా త్యజించి బయటకు వచ్చి సాధారణ గృహిణుల నన్ను నా పిల్లలను పోషించుకుంటూ నిజాయితీగా నేను జీవించగలను అంటూ ఆర్తి ఎక్స్ వేదికగా ఈ పోస్ట్ పెట్టారు. ఎందుకంటే ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది అంటూ పేర్కొంటూ ప్రస్తుతం తాను పెట్టినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో వైరల్ అవుతుంది. అయితే ఆర్తి పెట్టినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో దానికి ఖుష్బు ఆవిడ మద్దతు ప్రకటించారు. ఆవిడ ఏమన్నారనేది చూస్తే ఆ ట్వీట్కి ఖుష్బు సుందర్ మద్దతు ప్రకటించి, ఒక మహిళతో ఎప్పుడూ గొడవ పడకండి, మీరు మీ పిల్లలతో ఉన్న ఆడసింహం చెల్లమే అంటూ నీకు నా శుభాకాంక్షలు అని పేర్కొంటున్నారు. ఆర్తికి అయితే ఆవిడ మద్దతు తెలిపారు. తన వ్యక్తిగత జీవితం నాశనం కావడానికి 3 అక్షరాల ఇడ్లీ నటి కారణం అంటూ రవిమోహన్ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలోనే ఆర్తి మోహన్కి ఇప్పుడు ఖుష్బు మద్దతు ఇవ్వడం గమనార్హం. రవిమోహన్ చెప్పినట్లుగా ఇడ్లీ నటి ఖుష్బునే అంటూ అంతా ఫిక్స్ అవుతున్నారు అన్నట్లుగా ఈ వార్త సారాంశం. దీంతో రవి ఆర్తి జీవితంలో కలహాలకు ఖుష్బు కూడా ఒక కారణమా అనేలాగా నెటిజన్లు అయితే కొంతమంది కమెంట్లు చేస్తూ ఉన్నారు. అయితే వారిద్దరి మధ్య విభేదాలకు కారణం ఎవరైనది ఒక స్పష్టత లేదు. ముందు ఆర్టికల్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఇటు జైమ్ రవి భార్య అయినటువంటి ఆర్తికి మధ్య విభేదాలు తలెత్తడానికి కారణం కోలీవుడ్లో స్టార్ హీరోగా ఉన్నటువంటి ధనుష్ అంటూ ఒక వార్త సారాంశం. ఈ వార్త సారాంశం కనుక చూసుకున్నట్లయితే ఇటు ఆర్తి రవి వీరిద్దరి జీవితంలో కలహాలకు ఖుష్బు కూడా ఓ కారణం అయి ఉండొచ్చు అనేటువంటి ఈ వార్త సారాంశం ఇది. సో మొత్తంగా వీరిద్దరి మధ్య ఏం జరుగుతోంది, అసలు ఎందుకు వారిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి, నిజంగా జైమ్ రవి భార్య ఆర్తికి కోలీవుడ్లో ఉన్నటువంటి ఆ స్టార్ హీరోతో సంబంధాలు ఉన్నాయా, వారిద్దరు ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారా, దాని కారణంగానే జైమ్ రవి ఆర్తి విడిపోవాల్సి వచ్చిందా, పిల్లలను ఉద్దేశించే జైమ్ రవి ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నారా, ఇక భరించలేక ఆయన ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టారా అంటూ రకరకాల ప్రశ్నలు అయితే నెటిజన్లు సంధిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.